మళ్ళీ సూపర్ స్టార్ విజయశాంతి సినిమాలు చెయ్యక చాలా కాలమైంది. 2006లో వచ్చిన నాయుడమ్మనే ఆమె చివరి సినిమా. ఆ తర్వాత తన ఫోకస్ మొత్తం పాలిటిక్స్ మీద పెట్టిన ఆమె మూవీలకు దూరంగా ఉంటూ వచ్చింది. కర్తవ్యం, ఓసే రాములమ్మ లాంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో రికార్డ్స్ క్రియేట్ చేసిన విజయశాంతి లాంగ్ గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ అవ్వడానికి రెడీ అవుతుందని సమాచారం. ఇందుకోసం ఆమె భారీగానే ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇన్సైడ్ న్యూస్ ప్రకారం రాములమ్మ తన రీ ఎంట్రీ మూవీని కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీల్లో ఒకేసారి తెరకెక్కించేలా ప్రణాళిక రచిస్తుందట. ఒకవేళ అదే నిజమైతే రీ ఎంట్రీతో విజయశాంతి రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయమని ఫిలిం క్రిటిక్స్ అంటున్నారు. పొలిటికల్ కెరీర్ ఒక్కసారిగా డౌన్ అవడంతో ఆమె ఈ మాస్టర్ ప్లాన్ వేసినట్లు చెప్పుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిం స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.